వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పద్మ పురస్కారాల రెండవ విడత ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందజేశారు. ప్రముఖ సినీ నటి శోభన, కన్నడ నటుడు అనంత్ నాగ్లను పద్మభూషణ్ పురస్కారం లభించగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదికకు పద్మశ్రీ పురస్కారం లభించేదే. ఆంధ్రప్రదేశ్ నుంచి వి రాఘవేంద్రాచార్య, పంచముఖి ప్రొఫెసర్ కెఎల్ కృష్ణలు పద్మశ్రీ అవార్డులతో సత్కరించబడ్డారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, జయశంకర్, కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి సహా పలువురు హాజరయ్యారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 7గురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. श्री नल्ली कुप्पुस्वामी चेक, ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పాలన చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ముంబైలోని మాధవ్ బాగ్ లక్ష్మీనారాయణ ఆలయ 150వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన ఆపరేషన్ సింధూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు నుదుటిపై పెట్టుకునే సింధూరం ఎంత పవిత్రమో అదే విధంగా దేశ గౌరవం కోసం ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి సందేశం ఇచ్చామన్నారు. దేశ అభివృద్ధి, ఆర్థిక శక్తి, జాతీయ భద్రత విషయంలో మోదీ అంకితభావంతో పనిచేశారని తెలిపారు. దేశాన్ని వికసింపజేయాలనే శక్తులకు గట్టి గుణపాఠం చెప్పారని అన్నారు. విదేశాల్లో భారత్ పాస్పోర్ట్ విలువ పెరిగిందని, దేశ ప్రజలు భారతీయులుగా గర్వపడే స్థితిని మోదీ తీసుకొచ్చారని అమిత్ షా ప్రశంసించారు. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ప్రదర్శనను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్రంగా విరుచుకుపడ్డారు. మా మంత్రి కందుల దుర్గేష్ పై కుట్రలు సాగుతున్నాయని, దీనిపై విచారణకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. పవన్ సినిమాపై కుట్రలు చేస్తే వాటి పర్యవసానాలకు మేము బాధ్యత వహించామని స్పష్టం చేశారు. పవన్ మాట కోసం మేము ఎంతో నిశ్శబ్దంగా ఉన్నామని, కానీ మరీ ఎక్కువ దాడులు చేస్తే మెగా అభిమానుల ఆగ్రహం ఊహించరానిదని హెచ్చరించారు. మెగా అభిమానులు సామాజిక సేవలో ముందుంటారని గుర్తు చేస్తూ తమ హీరో సినిమాపై కుట్రలు చేయాలని చూస్తే సమాధానం ఉంటుందని చురుకులంటించారు. హరహర విలన్ సినిమా విడుదల అనంతరం మీటింగ్ పెట్టుకోండి, కానీ సినిమా ఆపే ప్రయత్నం చేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. పంపించి టికెట్లు ఇచ్చినాడు. వాళ్ళు ఎప్పుడైనా ఆఫీసుకు పోయారు. ఎందుకు ఇవన్నీ గత ప్రభుత్వం ఇవన్నీ చేశారు కాబట్టే కదా మీకు ఇంటికి పంపించింది. ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని, మెగా అభిమానుల్ని దయచేసి బాధ పెట్టకండి. మీరు ఏదో మీటింగ్ పెట్టుకున్నారంట, 30వ తారీఖు పెట్టుకోండి, దాన్ని మార్చుకుంటే మంచిది. ఎందుకంటే సినిమా ఉంది కదా, 12వ తారీఖు రిలీజ్ అయ్యే సినిమా ప్రపంచమంతా ఎదురు చూస్తాను. ఆ సినిమా కోసం మేమందరం కూడా చాలా ఏళ్ల తరబడి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు అంటే జనసేన పార్టీలోనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, సిపిఐ సిపిఎం లో కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా కోసం వైసీపీలో దాదాపు 50 మంది ఎమ్మెల్యే ఎదురు చూస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా, అక్కడ తెలంగాణలో ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళు కూడా. అంత క్రేజ్ ఉన్న వ్యక్తి ఆయన సినిమా. ఆ సినిమాని రాజకీయాలు చేసి మీరు ఏదో రాజకీయ కుట్ర కోసం తీసుకొస్తే కరెక్ట్ కాదు. మీకేదో ఇబ్బందులు ఉన్నాయన్నారు, మాట్లాడుకోండి. ఇందాక ఎవరో మాట్లాడుతూ నాకు తెలిసి ఒక మిత్రుడు, డిస్ట్రిబ్యూటరు, ఏందన్నా గొడవ ఏం జరుగుతుంది, ఏందన్న సినిమా వాళ్ళంటే వాళ్ళకి సినిమాల్లో షేర్లు కావాలంట అన్నాడు. మీ డిమాండ్ ఏమనంటే అది అవుతుందో తెలియదు, మాకు కూడా వాళ్ళు అమ్మే సమోసాలు, పాప్కార్న్లు, సైకిల్ స్టాండ్లు మాకు షేర్ ఇవ్వమని చెప్పండి. ఇస్తారా మీరు? ఎవరు బాధలు వాళ్ళకి, ఎవరు స్టైల్ వాళ్ళకి ఉంటాయి. మేము అభిమానులు ఎవరిని మాట్లాడకూడదు. ఓకే, మేమైతే ఒకటి చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి సినిమా ముందు ఏదో కుట్ర జరుగుతాం, దయచేసి ఆ కుట్రనేదో గమనించండి. ఎవరు అడ్డం చెప్పినా, ఎవరేమి చేసినా హరహర వీరముళ్ళు సినిమాని ఆపే ప్రసక్తే లేదు. భారీ ఎత్తున సినిమా విడుదల కాబోతుంది. కుట్రలు చేసి అభిమానుల మనోభావాలు దెబ్బతీస్తే మాత్రం ఎంత ఊరికైనా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది మేమందరం కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నామంటే
అభిమానుల సంఘంలో మేము చేసిన సేవా కార్యక్రమాలు ఒకటి కాదు 20 సంవత్సరాలు అందరం చేసి ఉన్నాయి. చివరిగా 2 ప్రభుత్వాలు చెప్పేది ఏమిటంటే మా వినోదం మా పవన్ కళ్యాణ్ గారు, ఆయన మా కోసం 3 సినిమాలు ఇంకా ఉన్నాయి, 3 సినిమాలు తీసుకున్నారు. మొన్న జనవరిలో 5 సినిమాలు వచ్చాయి పెద్ద హీరోలది, మొన్న 2-3 సినిమాలు వచ్చాయి మధ్యలో చిన్న హీరోలది. అప్పుడు రాలేదు వీళ్ళకి బాధలు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అప్పుడే కరెంటు ట్యూబ్లైట్ చేసుకుని చూపించారు జనాల సినిమా లేదు. అప్పుడు కరెంటే కదా వాడినారు. అప్పుడు కరెంట్ బిల్ రేట్ ఎక్కువ, థియేటర్ రేట్ ఎక్కువ. తెలంగాణకు నిజమైన శకుని కల్వకుంట్ల తారక రామారావు అని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీని కొరివి దెయ్యంలా పోల్చిన ఆయన గత 10 సంవత్సరాల పాలనలో తెలంగాణను పీడించిన దెయ్యం ఇదేనని విమర్శించారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని దెయ్యంగా అంటున్న కేటీఆర్ కు చరిత్ర పాఠాలు తెలియవా అని ప్రశ్నించారు. అదే కాంగ్రెస్ పార్టీ నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు యువజన నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను అవమానించడం కేటీఆర్ స్థాయికి నిదర్శనమన్నారు. చిల్లర మాటలు మాట్లాడక ముందు నిజాలు తెలుసుకోవాలని సూచించిన మెట్టు సాయి కుమార్ తెలంగాణలో శకుని పాత్రకు 100% న్యాయం చేసే వ్యక్తి కేటీఆర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెలంగాణ ఒక విషయంలో తెలంగాణ యొక్క రాజకీయ వ్యవస్థలో కొంతమంది అజ్ఞానులు ఉన్నారని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. ఆ అజ్ఞాని ఎవరో కాదు, కల్వకుంట్ల తారక రామారావు గారు. కేటీఆర్ గారు తెలంగాణ భవన్ లో కూర్చొని మైకు చేతిలో ఉంది అని చెప్పి రాత్రిపూట తీసుకున్న డ్రగ్స్ కి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ దయం అంటున్నాడు. తెలంగాణ ఇచ్చినందుకు దయం అంటున్నారా చెప్పండి. తెలంగాణ ప్రజా సంఘాలను అవమానపరిచిన కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలని అవమానపరిచి మాట్లాడినటువంటి కేటీఆర్ గారు తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణకు దయం అంటున్నారు. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడే ముందు కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడండి. ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిందే మీ నాయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతుంటే కల్వకుంట్ల తారక రామారావు గారు, మీ నాయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి యువజన కాంగ్రెస్ నాయకుడిగా పుట్టిండు. అది తెలుసుకో ముందు. తెలంగాణకు శకుని ఎవరున్నారంటే అది కేటీఆర్ మాత్రమే. తెలంగాణకు శకుని పాత్రలో మనం కేటీఆర్ ని చూడొచ్చు. టీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు తెలంగాణను ఒక కొరువి దయ్యంగా పీల్చుకుంటున్నది. మర్చిపోయారా కల్వకుంట్ల తారక రామారావు గారు? తెలంగాణకు శకునిగా కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క పాత్రని ఎవరు తీయలేరు, ఎవరు దాన్ని పరకాయ చేయలేరు. శకుని పాత్రని తెలంగాణ రాష్ట్రంలో 100కు 100% న్యాయం చేస్తుంది ఎవరంటే కల్వకుంట్ల తారక రామారావు గారు మాత్రమే. తెలంగాణను 10 సంవత్సరాలు కొరువి దయ్యంగా పీల్చు తిని ఇప్పుడు పదవి పోయింది కదా అని చెప్పి చిల్లర మల్లరగా అహంకారంతో మాట్లాడుతున్నారా? కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిన మీ నాయకు అడుగు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్తాడు. మాట్లాడే ముందు తెచ్చుకో మాట్లాడండి. అహంకారంగా మాట్లాడితే అదో పాతాళానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు 100 లోతుల్లోకి పోయిన మీ పార్టీ, మీ వ్యవస్థకు మీరా చిల్లరగా మాట్లాడుతున్నారా? నిజాలు దాచుకుని అబద్దాలు చెబుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి జనగాని దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్ లో నిర్వహించిన ఈ కార్స్ రేస్ పోటీల్లో 50 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. హెచ్ఎండిఏ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ ద్వారా చెల్లింపులు జరిపారని, ఈ విషయమై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టి కేసు నమోదు చేసినట్లు గుర్తు చేశారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు లేదా ఇతరులు మాట్లాడుతున్నదంతా అవాస్తవమని తెలియజేశారు. నిజాలు బయటపెట్టిన ప్రభుత్వంపై రాజకీయ కక్ష విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. చిత్తశుద్ది ఉంటే విచారణకు హాజరై న్యాయస్థానాల్లో ఆధారాలతో తేల్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి కక్షలు లేకుండా ప్రజాస్వామ్యబద్ద పాలన కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ స్పష్టత పెరిగిందని దయాకర్ స్పష్టం చేశారు. కేటీఆర్ గత 2023లో బీఆర్ఎస్ పాలనలో ఈ కార్స్ రేస్ కుంభకోణంలో నిబంధనలకు విరుద్ధంగా ఫిబ్రవరి 6 నుంచి 11వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి ఈ కార్స్ రేసు ఏదైతే పోటీలలో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ ద్వారా చెల్లింపు చేసి హెచ్ఎండిఏ నిబంధనలకు విరుద్ధంగా 50 కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడినటువంటి నేపథ్యంలో ఏసీపీ అధికారుల దర్యాప్తులో తేలిన సందర్భంలో ఆయనపై కేసు నమోదైంది తప్ప ఇది ఎక్కడ కూడా ఇవాళ హరీష్ రావు గారు లేకపోతే ఇంకో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే దాంట్లో అవాస్తవాలు మాట్లాడుతా ఉన్నారు.
మీ తప్పిదాల్ని కప్పిపుచ్చుకొని ఇవాళ దర్యాప్తు సంస్థలు తేల్చినటువంటి నిజాలలో ఇవాళ మీరు అవినీతికి పాల్పడి 50 కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడినటువంటి ఆధారాలు బయటపెట్టినటువంటి సందర్భంలో మీ పైన ఏసీపీ అధికారులు కేసు పెడితే ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజకీయ కక్షలు చేస్తున్న అనడానికి చాలా సిగ్గుగా ఉంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, చట్టాల వైపు గౌరవం ఉంటే, న్యాయస్థానాల మీద గౌరవం ఉంటే మీరు తప్పకుండా విచారణకు హాజరు కావాల్సిందే. మీపై మోపబడినటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని మీరు చట్టపరిధిలో రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. గుడ్డగాల్సి ఇవాళ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడేటప్పుడు మీరందరూ కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రాజకీయ కక్షలు లేకుండా ఇవాళ ఒక పొలిటికల్, ఒక డెమోక్రటిక్ వాతావరణాన్ని ఏర్పరిచినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, ఒక శాంతియుత రాజ్యాంగబద్ధ పాలనకు కొలువైనటువంటి సందర్భంలో పదే పదే ప్రభుత్వం పైన నిందలు వేయడం అనేది ప్రతిపక్షాలకు సరైంది కాదు. మీ పైన ఏదైతే ఈ కార్స్ రేసులో 50 కోట్ల కుంభకోణానికి పాల్పడి ఇవాళ అవినీతికి పాల్పడి మీరు ఇవాళ ప్రభుత్వంపై నిందలు వేయడం అనేది కరెక్ట్ కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏసీబీ ఇచ్చినటువంటి దర్యాప్తులో మీరు కోట్లలో తేల్చుకొని మీపై ఉన్నటువంటి ఏదైతే నేరం రుజువైందో దాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రభుత్వం పైన మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడాలని కూడా బీఆర్ఎస్ నాయకులకు, హరీష్ రావుకు, ఇంకా ఉన్నటువంటి నిన్నగాక మొన్న మాట్లాడినటువంటి కింది స్థాయి నాయకులందరికీ కూడా నేను కోరుతా ఉన్నాం. మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగి వారం గడుస్తున్న మృతదేహాలను కుటుంబాలకు అప్పగించకపోవడంపై తీవ్ర ప్రతిస్పందనలు వస్తున్నాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు ఈ చర్యను ఖండిస్తూ శాంతి భద్రతల పేరుతో చివరి చూపు కూడా లేకుండా చేయడం అమానుషమని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మావోయిస్టులను అంతమొందించాలన్న సుప్రీంకోర్టు ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా అని ప్రశ్నించారు. పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ కుటుంబాలను అప్పగించకుండా శవాలను దహనం చేయడం పాశవిక చర్యగా అభివర్ణించారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ఇది అత్యంత బాధాకరమని, మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. ఎన్కౌంటర్ల సుప్రీంకోర్టు న్యాయ విచారణకు ఆదేశించాలంటూ విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు వ్యతిరేక చర్యల్లో న్యాయపరమైన గౌరవం ఉండాలని పౌర సంఘాలు, రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కుంటి సాకులు చెప్తూ వాళ్ళని అమానవీయంగా కుటుంబాలు కూడా వాళ్ళని చూపెట్టకుండా వాళ్ళని నిన్న దహనం చేశారని వార్తలు వస్తున్నాయి. ఇది ఏ దేశంలోనూ, ఏ చరిత్రలోనూ ఇటువంటి ఘటనలు జరగవు కూడా. టెర్రరిస్టులు 100 మంది లోపే చంపుతారు, ఇక్కడ 800 మందిని చంపారు. టెర్రరిస్టులను ఎందుకు ఆగిపోయింది? ఎందుకు చంపలేకపోయారు? ఎందుకు పట్టుకోలేకపోయారు? ఆదివాసులను చంపి, మహిళలను కూడా చంపి, శవాల ముందు నృత్యం చేసేటటువంటి పాలన అనేటటువంటిది ఇది ఏం పాలన? డెడ్ లైన్లు పెడుతున్నారు. 2026 మార్చి నాటికి మావోయిస్టులంతా కూడా చంపేస్తామని చెప్పి హోంశాఖ మంత్రి ప్రకటిస్తున్నాడు బహిరంగంగా. మనం ఎవరమైనా ఫలానా రోజు కంటా నేను ఆయనని హత్య చేస్తాంటే పోలీసులు ఏం చేస్తారు? మనల్ని ముందు అరెస్ట్ చేస్తారు కదా. ఫలానా వ్యక్తిని రేపటిలోగా చంపేస్తానని నేను ప్రకటిస్తే నన్ను ముందే అరెస్ట్ చేస్తారు. మరి హోంశాఖ మంత్రి ఫలానా ఖైదుల్లోగా అందరినీ చంపేస్తామంటే హోంశాఖ మంత్రిని ఎందుకు అరెస్ట్ చేయరు? ఇవాళ శవాలను ఇవ్వకపోవడం ఇది ఏ ప్రమాణం మీద నిలుస్తుంది? అది నైతిక ప్రమాణం కాదు, రాజ్యాంగ ప్రమాణం కాదు, ప్రజాస్వామ్య ప్రమాణం కాదు, అంతర్జాతీయ ప్రమాణం కాదు. మరి శవాలకు భయపడుతున్నారా? శవాలకు భయపడ్డ తర్వాత ఇక రాజ్యం ఎలా అవుతుందో, వాళ్ళ భావజాలాన్ని కానీ వాళ్ళ త్యాగాన్ని కానీ బయట సమాజం అంగీకరిస్తుందనే కదా మీరు అంగీకరించింది. ప్రభుత్వం కనుక మాకు ఒక ప్యాసేజ్, ఒక రకమైనటువంటి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి, లేదా వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి అనువైన పరిస్థితి ఇంకా కల్పించినట్లయితే వాళ్ళతో మాట్లాడతాం. మీ ప్రభుత్వం చెప్తున్న డిమాండ్ గురించి వాళ్ళని పునరాలోచించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళతోటి శాశ్వతంగా సమస్య పరిష్కారం అవుతుంది, దీన్ని ఆలోచించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అధిక శబ్దం చేసే మాడిఫైడ్ సైలెన్సర్లపై ఆదిలాబాద్ పోలీసులు కఠినంగా స్పందించారు. ఇటీవల చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ద్విచక్ర వాహనాలపై అమర్చిన 160 సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో వాటిని రోడ్ లోరర్ తో తొక్కించి నుజ్జునుజ్జు చేశారు. ఈ చర్యతో శబ్ద కాలుష్యానికి చెక్ పెట్టే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఇకపై మాడిఫైడ్ సైలెన్సర్స్ అమర్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు ఈ సైలెన్సర్లు అమర్చే మెకానికల్పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల శాంతి భద్రతకు విఘాతం కలిగించే వాటిపై జీరో టాలరెన్స్ గా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.
ఇట్లా ఎక్స్ట్రా సైలెన్సర్ పెట్టి ఈ సౌండ్స్ చేసి పటాకా పెట్టి ఏమైనా తమాషా చేస్తే మనం నెక్స్ట్ టైం నుండి ఈ సైలెన్సర్స్ తీస్తాము, ప్లస్ ఒక ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళ పైన నమోదు చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్స్లో చదివిన పిల్లలకి ప్లస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఈ సౌండ్ వల్ల చాలా ఇబ్బంది వస్తుంది. ఇది కాకుండా ఎవరైనా ఇది సైలెన్సర్స్ పెడుతున్నారు వాళ్ళకి కూడా మనం నెక్స్ట్ టైం ఐడెంటిఫై చేసి వాళ్ళపైన కూడా కేసు నమోదు చేస్తాము. సో దయచేసి ఇది లోకల్ మెకానిక్స్ కూడా ఎవరైనా ఇట్లా రిక్వెస్ట్ చేస్తే అది మీరు పెట్టుకోకండి. హైదరాబాద్ నగరంలో ఐటీ కారిడార్ కు సంబంధించి ట్రాఫిక్ కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన అత్యాధునిక మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఫ్లైఓవర్ ద్వారా ఐటీ ఉద్యోగులు, నగరవాసులకు ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం లభించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జూన్ మొదటి వారంలో ఈ ఫ్లైఓవర్ వంతెనను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ రోడ్డు వ్యవస్థలో ఇది మరో కీలక మెట్టు అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫ్లైఓవర్ ప్రారంభంతో పలు రూట్లలో ట్రాఫిక్ నడుమ వేగం పెరిగే అవకాశం ఉంది. లో విడుదలైన అనగనగా సినిమాపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర అద్భుతంగా నటించిందని కొనియాడారు. విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడిని ఈ సినిమా స్పష్టంగా చూపించిందని, ప్రభుత్వం తల్లిదండ్రులు తీసుకోవాల్సిన చర్యలపై బలమైన సందేశాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. విద్యార్థుల మనస్థితిని, ఆత్మవిశ్వాసాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా వివరించారని తెలిపారు. ప్రతి తల్లి, తండ్రి విద్యార్థిని తప్పనిసరిగా చూడాల్సిన చిత్రం ఇదని, అందరికీ అవగాహన కల్పించే శక్తి ఈ సినిమాలో ఉందని రఘురామ తెలిపారు. అనగనగనగా ఈటీవీ లో వచ్చిన ఆ సినిమా ఒక సమకాలీన సమస్యని ఆలోచింపజేసే విధంగా అద్భుతంగా ఆ సినిమా తీయడం జరిగింది. ఇప్పుడు విద్యా వ్యవస్థలో మరి పిల్లల మీద ఎటువంటి ఒత్తిడి ఉంటుంది అంశాన్ని కృషిస్తూ మరి అద్భుతంగా ఆ సినిమా తీయడం జరిగింది. రేరుగా చూస్తాం ఇలాంటి సినిమాలు. ఆ సబ్జెక్ట్ చెప్పినా కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు చేయడానికి. మరి ఈటీవీ విన్ యాజమాన్యం దాన్ని ప్రోత్సహించి సినిమాగా రావడానికి వారు అందించిన సహకారం అద్భుతం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయానికి చేరుకున్న వారు స్వామివారి దర్శనం పొందారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనం అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ పూజల్లో ఆయన ఆరాధనాత్మకంగా పాల్గొన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.
Yes.